బాబాజీ ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు స్థాపించడం జరిగింది. ఈ 4 పీఠాలు చేసే కార్యక్రమాలు వాళ్ళ కర్తవ్యాలు ఏంటి? ఇప్పుడు ఆ పీఠాల్లో వేద సంరక్షణ ముందు. వేద సంరక్షణ. అంటే వేదం అపౌరుషేయం అంటారు. అది పరంపరాగతమైనది. దాని శృతి అంటారు వేదాన్ని. శృతి అంటే వినికిడి ద్వారా పొందినటువంటిది. అసలు వేదం ఎలా ఆవిర్భవించింది అంటే విద్ జ్ఞానే అంటారు. విద్ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి అంటే ప్రత్యక్షం చేత కానీ, పరోక్షం చేత కానీ, అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు మనం అనుకునే నాలెడ్జ్ కాదు. ప్రత్యక్షం చేత కానీ, అంటే ఇంద్రియాలకి గోచరం కానటువంటి విషయం ఒకటి ఉంది. ఓకే. ఇంద్రియాలతో తెలుసుకునేది మనం తెలుసుకోవచ్చు. కంటితో చూడవచ్చు, చెవులతో వినొచ్చు, పంచ జ్ఞానేంద్రియాలతో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. వీటిని ఇంద్రియ జ్ఞానం అంటారు. ఇంద్రియాలకు అందేటువంటి జ్ఞానం మనకు తెలిసిన దాన్ని చెప్పేది కాదు. అంటే ప్రత్యక్షం అక్షములకు తెలిసేదాన్ని, ఇంద్రియములకు తెలిసేదాన్ని చెప్పేదాన్ని జ్ఞానం అనరు. ఇది ఇంద్రియాలకు తెలిసే జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానం అంటారు. ఇది ప్రత్యక్ష జ్ఞానం. ఇక అనుమాన జ్ఞానం. ఇంద్రియాలతో మనం తెలుసుకున్నటువంటి విషయాలని మనం విషయానుభవాన్ని బట్టి కొన్ని ఊహిస్తాం. ఈ ఊహల ద్వారా కొంత దాన్ని తెలుసుకుంటాం. దీన్ని అనుమానం అంటాం. అనుమాన జ్ఞానం. ఓకే. ప్రత్యక్షం అనుమానం. ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరకబడింది అంటే తెలియని విషయాన్ని తెలియచెప్పేటటువంటి దాన్ని విద్ జ్ఞానే అంటారు. వేదం అంటారు. వేదం అంటే ఇంద్రియాలకు అతీతమై మనోబుద్ధి చిత్త అహంకారాలకు అతీతమైనటువంటి ఒక జ్ఞానం ఏదైనా ఉంటే అది వేదం. అలాంటి జ్ఞానాన్ని సమాధిలో దర్శించగలుగుతాం. అలాంటి సమాధి స్థితిని పొందేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పురుషులు 4 దొరికారు శంకరుల వారికి. ఆ 4 తోటకాచార్యుల వారు, సురేశ్వరానంద, అలాగే హస్తామలకడు, ఈ విధంగా 4 కూడా వీళ్ళు 4 దొరికారు ఆనాడు ఆదిశంకర్లకి 4 దొరికితే ఇప్పుడు ఎవరు దొరుకుతారండి? మరి ఆయన అన్న దొంగ స్వామీజీలు కాబట్టి ఇంకెవరు ఉంటారు మిగిలిన వారు? అంటే లేరా అంటే కొందరు మహానుభావులు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ధర్మ ప్రతిష్ఠ కోసం వారు వేదాధ్యయనం చేస్తుంటారు. వేదాన్ని సమాధిలో దర్శిస్తుంటారు. అపౌరుషేయమైనటువంటి వేదాన్ని శృతిబద్ధంగా అంటే సమాధిలో ఉండగా శబ్ద పరా పశ్చంతి మధ్యమ వైఖరి స్థానాల మంత్రాల ద్వారా వెలువడినటువంటిది వారి నోటి ద్వారా ఉచ్చరిస్తే దాన్ని శిష్యులు విని దాన్ని పరంపరగా మనకు అందిస్తూ వచ్చినటువంటి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి 145 మంది సుమారుగా శంకరుల వారి తర్వాత పీఠాధిపతులుగా వచ్చారు. అవి ఉండొచ్చు, ఇంకా ఏమైనా తప్పులు ఉంటే సరిచేయండి. 145 మంది శంకరాచార్యుల వారు వచ్చారు ఒక్కొక్క పీఠానికి దాదాపుగా. ఓకే. ఈ పరంపర 145 మంది సాగుతూ వస్తుందంటే ఇది వేదం లుప్తమైపోకుండా, వేద విజ్ఞానాన్ని కనుమరుగైపోకుండా ఇంత ఆధునికమైనటువంటి వ్యవస్థలు, ఆధునిక యంత్ర పరిశ్రమలు, ఆధునికమైనటువంటి వేషధారణ, భాషధారణ ఇవన్నీ కూడా దాడి చేస్తున్నప్పటికీ సనాతన ధర్మం ఈనాటికి నిలిచి ఉందంటే దానికి కారణం ఆమనాయ పీఠాలు. వీరి విధులు ధర్మ పరిరక్షణ, శాస్త్ర పరిరక్షణ, అలాగే శస్త్రాల ద్వారా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నాగా సాధువులు ఏర్పాటు చేసినటువంటి ఆదిశంకర్ల వారు ఈ 4 శాస్త్రకారులు. శస్త్రకారులు వేరు. శాస్త్రకారులు 4 పీఠాలు శాస్త్రాలను సంరక్షిస్తాయి. ఈ 4 పీఠాల ఆధ్వర్యంలోనే ఇప్పుడున్నటువంటి నాగా సాధువులు కూడా ఫైనల్ అల్టిమేట్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే శంకర్ల వారే చెప్పాలి. ఓకే. అందుకు నాగా సాధువులు అఘోర సాంప్రదాయం నాగాకి సంబంధం లేదు, శంకర్ల వారికి సంబంధం లేదు. ఓన్లీ నాగా సాధువులకు సంబంధించింది మాత్రమే శంకరులు. నాగా సాధువులు ఇది సైన్యం, అంటే ధార్మిక సైన్యం. ఈ ధార్మిక సైన్యం లక్షలాది మంది ధార్మికులని తయారు చేశారు. వీళ్ళకి ఈ 4 పీఠాలని శాస్త్రాలను పరిరక్షించమని, శాస్త్రాధ్యయనంలో గొప్పవారైనటువంటి వారిని వీరికి అప్పచెప్పి శస్త్రాలను ధారణ చేయమని నాగా సాధువులకు అప్పచెప్పారు. దీంట్లో 10 రకాలు: దశనామి, గిరి, పురి, తీర్థ, అరణ్య, సరస్వతి, సాగర్ ఇత్యాదులన్నీ 10. ఈ 10 మంది శస్త్రధారులై శస్త్ర సాధన చేస్తారు.
ఈ నలుగురు పీఠాధిపతులు వారి పరంపరలో కొన్ని లక్షల మందికి వేదాన్ని బోధిస్తూ వేదాన్ని పరంపరగా అందిస్తూ వస్తుంటారనమాట. వాళ్ళ శస్త్రాన్ని ధారణ చేస్తే వీళ్ళు శాస్త్రాలను ధారణ చేస్తారు. ఈ రెండిటి యొక్క సమన్వయంతో ఏర్పాటు చేయబడిందే ఆదిశంకర్ల వారి యొక్క ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్, పాలనా విధానం. వీటిని సంరక్షిస్తూ ఉంటాయి 4 పీఠాలు. ఈ 4 పీఠాలు ఇప్పుడు మన దగ్గర ఉన్న శృంగేరి ఏం చేస్తుందని మనకు కొద్దిగా తెలుసు. ఇంకా 3 పీఠాలు వాళ్ళు చేసే కర్తవ్యాలు ఏమేమి ఉంటాయి అంటే? ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పీఠ ఉంది. మనకి 4 దిక్కులో 4 పీఠాలని విభజించారు. ఏం చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు దక్షిణాల్లో ఉన్నారు కాబట్టి దక్షిణ పీఠం గురించి తెలుసు మనకంతే. అక్కడ విధుశేఖరానంద సరస్వతి ఏం చేస్తున్నారు, లేకపోతే నిశ్చలానంద ఏం చేస్తున్నారు, భారతీ తీర్థ వారు ఏం చేస్తున్నారు, విధుశేఖరానంద ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకు తెలుస్తుంది. అలాగే అవిముక్తేశ్వరానంద స్వామీజీ దక్షిణపీఠం, ఆయన చీల్చి చెండాడుతున్నారు. ఇప్పుడు అదే విన్నాను ఒక మాట. ప్రభుత్వం మీద కూడా, ప్రభుత్వం చేసే తప్పులను కూడా నిష్కర్షగా ఎత్తి చూపిస్తున్నారు. ఓకే, ఎందుకలా? నా శరీరం ఒక్కసారి చనిపోతుంది, రెండోసారి చనిపోదు, ధర్మాన్ని మాత్రం నేను నిలబెట్టడానికి ఉన్నది ఈ శరీరం అనేటటువంటిది. ఆయన కనుక చూస్తే ధీరత్వం అంటే ఏమిటో తెలుస్తుంది, ఆ యొక్క ధర్మ నిష్ఠ అంటే ఏమిటో తెలుస్తుంది. అవిముక్తానంద సరస్వతిని ఆయన గోరక్షణ కోసం అని ఇప్పుడు దేశం అంతా కూడా మనకి గోరక్ష యాత్ర, గోధ్వజ యాత్రను చేస్తున్నారు. ఈ మధ్యన ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏది అరెస్ట్ అంటే, ఆయన ఎలాగ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు, అక్కడ ఎయిర్పోర్ట్లోంచి బయటకు రాకుండా చేయడం జరిగింది. అది ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే ఆయన గోధ్వజ యాత్ర, నేను కూడా కలిసి ఈ మధ్యన ఇక్కడ తెలంగాణలో ఆ గోధ్వజాన్ని నా చేతుల మీద కూడా ఆయన ఎగరవేయడం, అది మీరు ఇప్పుడు వేసి చూపించవచ్చు. చూసాను నేను, వీడియో మీద చూసాను. అది ఆయన కూడా నిష్కర్షగా ప్రపంచానికి ఉన్నటువంటి మీడియాని అంతటిని ఎదుర్కొంటున్నారు ఆయన. అదే మీకు ఆ విషయాన్ని రామ జన్మభూమి విషయంలో కూడా వారు నిష్కర్షగా చెప్పారు, సమర్థించలేదు ఆయన. ఇక మీరు ప్రశ్నించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీడియా అంతా కూడా కొంచెం ధర్మం తెలుసున్నటువంటి వారిని ధార్మికమైన ప్రశ్నలు వేయించండి. అన్నిటికీ మీరు ఒక్కరే వచ్చేస్తే ఎలా చెప్పండి? క్రైమ్కి మీరే, లా అండ్ ఆర్డర్కి మీరే, మీ ఏయో అన్ని సెక్షన్లు మీరే చూసుకుంటున్నారు. దాంట్లో వచ్చిన పొరపాటే కానీ తప్పు కాదు మీది. పొరపాటును క్షమించవచ్చు, తప్పును మాత్రం క్షమించరు ఎవరు. అందుకే పొరపాటు కాదు, ద్వారకా పీఠాధిపతి ఆయన స్వరూపానంద సరస్వతి వారు లాగి చెంప మీద కొట్టారు విలేకరులు, అది పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే ఆయన వేసిన ప్రశ్నలు అలాంటివి. కాబట్టి పీఠాధిపతి అంటే మామూలు మనిషి అనుకుంటున్నారు వాళ్ళు. ఓ పీఠం అంటే కొన్ని లక్షల కోట్ల మంది ఆరాధిస్తున్నటువంటిది పీఠం. అది మనిషి కాదు, అక్కడ ఉన్న వ్యక్తి కాదు, అది మహాశక్తి. కాబట్టి ఆ శక్తికి మళ్ళీ పీఠం అవగానే మనకి దైవం యొక్క శక్తి, ఆ యొక్క తీర్థం యొక్క శక్తి, స్థలం యొక్క శక్తి, ఇవన్నీ శక్తులు కలిసి మహాశక్తిగా మారుతుంది పీఠం. మఠం వేరు, పీఠం వేరు. పీఠానికి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి జలం అంటే తీర్థశక్తి ఉంటుంది, స్థలశక్తి ఉంటుంది, దైవశక్తి ఉంటుంది. ఇవన్నీ శక్తులే కాకుండా గురుశక్తి ఉంటుంది. పీఠం అప్పుడు పీఠం అవుతుంది. ఇన్ని శక్తులు ఒక్క చిన్న మాట మనం ఆ పీఠం గురించి నోరు మెదిపితే అనేక జన్మలు మనకి పాపం చుట్టుకుంటుంది. అలాంటి పీఠాలని సులువుగా ఒక మనిషిని అడిగినట్టు అడిగేస్తున్నారు మీరు ప్రశ్నలు. అది కదా మీరు మీ పాత్ర ఏమిటో తెలుసుకోండి, మీ అర్హత ఏంటో తెలుసుకోండి. అలా అని బాధపడకండి. మీరు తెలియజెప్తేనే ప్రజలకు తెలుస్తుంది మీ పాత్ర మీరు వహిస్తున్నారు. కాకపోతే పొరపాటు చేయండి, కానీ తప్పు మాత్రం చేస్తే క్షమించరు. పొరపాటు అంటే ఏమిటి, తప్పు అంటే ఏమిటి? పొరపాటు అంటే ఏదో పొర మీకు అడ్డొచ్చి ఏదో తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, దాన్ని వెంటనే సరి చేసుకోండి. నేను తప్పు చేశానని తెలుసుకుంటే ఇది పొరపాటు అవుతుంది. అదే పని పదే పదే చేసి అది తప్పు అవుతుంది. కాబట్టి తప్పుని క్షమించకూడదు, పొరపాటుని క్షమించవచ్చు. మీరు పొరపాట్లు చేయండి కానీ తప్పు చేయకండి.